హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు చూపిస్తున్నానండి. బచ్చల కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్‌లో తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు, అలాగే ఒక 200 గ్రాముల బచ్చల కూరను నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసి వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని టమాటా ముక్కలు, ఒక పావు టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 1 స్పూన్ కారం వేశాను. వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మనం వేడి వేడి అన్నంలోకి తినొచ్చు. అలాగే చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా తినొచ్చండి. ఆ తర్వాత ఇందులో ఒక 2-3 గ్లాసుల వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా వేసుకుంటే మనం పప్పు మెదపాల్సిన అవసరం లేకుండా చక్కగా ఉడికిపోతుంది. ఇది మనకి గట్టి పప్పులా కాకుండా, అలాగే పప్పు చారులా కాకుండా మీడియంగా ఉంటుందండి. కాబట్టి వాటర్ ఒక 3 గ్లాసులు వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు ముందు మనం వేయలేదండి. పప్పు మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇలా కూడా మనం తినేయొచ్చండి. కాకపోతే దీనికి ఇంకొంచెం తాలింపు పెట్టినట్లయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం వేడెక్కగానే అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే కొన్ని ఆవాలు వేసుకొని అవి చిటపటలాడంగానే అందులో తాలింపు గింజలు వేసేసుకోండి. జీలకర్ర, శనగపప్పు కలిపినవి వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఏ కర్రీలో అయినా సరే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్‌గా పనిచేస్తుందండి. కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవడం వలన కలర్ బావుంటుంది. అలాగే యాంటీబయాటిక్‌గా పనిచేసి మన ఫ్యామిలీ అందరూ కూడా కొంచెం హెల్తీగా ఉండడానికి పసుపు అనేది హెల్ప్ అవుతుంది. ఈ తాలింపు మొత్తం కూడా మనం తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే అండి. అంతే యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం చపాతీ గానీ, రోటీలోకి గానీ ఈ పప్పు ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకైతే హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్